అనిపిస్తుంది మీరు ఈ మాట్లాడుతూ ఉంటే. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉంటే అసలు ఇక్కడికి ఈ వాతావరణం ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనకు ఆరోగ్యమే బాగోలేదని ఒకసారి పరామర్శించడానికి, అలాగే ఏదైతే ఈ అక్రమ అరెస్టులు ఉన్నాయో దాన్ని ఖండించమని ఇలా జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వంలో అనేటువంటి దాని మీద ఒకసారి వెళ్ళారు. అంతేగాని ఈయన భయపడి వెళ్ళటం, నీకులాగా స్టేలు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా. నువ్వు గతంలో మీరు ఉన్నాయి, మీ మీద కేసులు ఉన్నాయి. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్లోనే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఎక్కడున్నాయండి? అవన్నీ కూడా తోడించమనండి. తోడిస్తే ఈయన కూడా ఎక్కడుంటాడో అందరూ చూస్తారు. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, అక్రమాలని ప్రజల దృష్టికి, అలాగే మరి అదేవిధంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి వీళ్ళు గడిచిన కాలం కూడానండి, ఏదైనా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని మోడీ గారిని కలిస్తే జగన్ గారు ప్రత్యేకమైన ఆయన కేసుల కోసం గెలిచారని, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలని, ఈ భూదందాల మీద, ఈ కక్షపూరితమైన కక్షల మీద గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో వివరించడానికి వెళ్తే మద్యం కేసులు అంటున్నారు. అసలు మద్యం కేసులో అసలు ఎటువంటి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ రన్ చేసినటువంటి మద్యం దుకాణంలో గవర్నమెంటే అవినీతి ఎలా పాల్పడుతుంది అనేది కనీసం ఒక జ్ఞానం ఉండాలా. ఈరోజు ఆ రోజుకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉదయం 10 గంటలకి వైన్ షాపులు 11 గంటలకు ఓపెన్ చేసి రాత్రి 8 గంటలకు క్లోజ్ చేసే విధానం తీసుకొచ్చి బెల్ట్ షాపులు కానివ్వండి, లేకపోతే షాపులు కానీ అన్ని తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం చేకూరిస్తే ఈరోజు 24 గంటలు మద్యం ఏరులే పారిస్తూ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి బెల్ట్ షాపులు ఇచ్చి కొన్ని వందలటువంటి పర్మిట్ రూములు ఇచ్చి అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకి ప్రజల సొమ్ముని రక్తంలాగా పీలుస్తున్నటువంటి వీళ్ళ దాంట్లో అవినీతి జరుగుతుందా, గవర్నమెంట్ రన్ చేసిన దాంట్లో అవినీతి జరుగుతుందా ప్రజలు గమనించాలా. చాలా తప్పు విధానం. భార్యతో కలిశాడు అనేది గవర్నర్ గారు ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు కలవటానికి అనేక పుకార్లు పుట్టిస్తారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం అనేది జగన్ చరిత్ర లేదు. జగన్కి అసలు భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి జగన్. ఆయాల 16 నెలలు జైల్లో పెడితేనే భయపడినోడు ఇవాళ మద్యం కేసులో బెంగళూరులో ఉండిపోయాడు, ప్యాలెస్లో ఉండిపోయాడు. ఇవాళ ఆయనకి ప్యాలెస్లు అంటారు. వీళ్ళు ఎన్ని ప్యాలెస్లు కడుతున్నారు? హైదరాబాద్లో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు ఇక్కడ 5 ఎకరాల ప్యాలెస్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకునేది ఎంత? 1250 గజాల స్థలంలో ఇల్లు. 5 ఎకరాల స్థలం ఎవరు బాబుగాడి సొమ్ము అని చెప్పి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నాడు. ప్రజల సొమ్ము కాదా ఇది? జనాలకి కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తున్నాడు. ఇది ఎంత తప్పుడు విధానం. ఒక కమర్షియల్ స్థలాన్ని తీసుకెళ్ళి ఎవరో ముక్కు ముఖం తెలియని లూలు కంపెనీ వాడికి ఇవ్వడం అనేది ఎంత ఘోరమైన తప్పు. ఇది చాలా తప్పు. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక పార్థసారథి, ఒక స్వార్థ రాజకీయ నాయకుడైనటువంటి పార్థసారథికి 100 ఎకరాల పొలం ఇచ్చారు. అక్కడ 600 కోట్లు ఎవరు బాబుగాడు సొమ్ము ఇదంతా? టీడీపీ మంత్రి వైసీపీలో చేసి ఈ లాభాలు ఇక్కడ జగన్ గారి దగ్గర పనికిరావని చెప్పి పడవని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. వీళ్ళంతా స్వలాభం కోసం వచ్చిన వాళ్ళందరూ బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఈ ధర్నా చౌక్ ఎప్పుడూ ఖాళీగానే ఉంది. ఇవాళ చూడండి, ఎప్పుడు నిత్యం కలకలలాడుతా ధర్నాలు చేసుకుంటా పరిస్థితి ప్రజలను రోడ్డు మీదకి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక ప్రశ్నిస్తారని వచ్చిన వ్యక్తి హెలికాప్టర్ కొనుక్కొని తిరుగుతున్నాడు. నా కాడేమీ లేదు, నా కాడ ఒక్క బట్టలే ఉన్నాయి అన్నాడు. మా అబ్బాయిని చదివేయడానికి నేను డబ్బులు పెట్టగలను, మీ పిల్లలు చదువుతాను. వీళ్ళందరూ రోడ్డు పడి ఫీజులు కట్టగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కూటమి ప్రభుత్వం తలుచుకుందే తప్ప జనాలను బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి భయపడే వ్యక్తి కాదు. భయపడేవాడైతే రాజకీయాలకు ఎందుకు వస్తాడు? అతనికి ఏం తక్కువ? వాళ్ళ నాన్న సంపాదించింది లేదా, వాళ్ళ తాత సంపాదించింది లేదా? రాజకీయం చేసి బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడికి అవసరం రాజకీయం చేయాలి. రాజకీయం చేస్తేనే అతను బతకగలడు, రాజకీయం లేకపోతే చచ్చిపోతాడు ఆయన. అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క విధానము. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ ఇచ్చినటువంటి ఈ జీవోలను మొత్తాన్ని రద్దు చేసి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం.